హాయ్ అండి, కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఈరోజు ఇదిగో తోటకూర. ఇదిగో తోటకూర రెండు రకాలుగా చేసుకోవచ్చు. తోటకూర పులుసు ఈజీగా సింపుల్గా ఒకటి చేసుకోవచ్చు. ఉల్లిపాయలు అవి తరుక్కుని చాలా ఇంకొంచెం పెద్ద ప్రాసెస్ అది. ఇది నేను చాలా సింపుల్గా, చాలా బద్ధకంగా ఉంది, చాలా సింపుల్గా చేసేస్తున్నాను. ఏంటంటే ఇదిగో మెంతులు, ఆవాలు, కొంచెం మినపప్పు, ఫస్ట్ మినపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి తీసుకుందాం. ఇదిగో పక్కనే చిన్న బెల్లం ముక్క కూడా తీసుకున్నాను. ఇది తర్వాతకనే వరిపిండి కూడా వేసాను, పక్కన పెట్టేసుకున్నాను ఇవన్నీ. ఇది పోపు వేయించి తీసేసుకున్న మూకుట్లోనే పచ్చిమిర్చి కూడా వేసాను. పచ్చిమిర్చి కొంచెం నూనె వేసుకుని తోటకూర సగం వేగిన తర్వాత ఇంకొంచెం నీళ్లు పోసి కొంచెంగానే అయినా ఆకులోనే ఉంటుంది, ఎక్కువ అసలు నీళ్ళు కూడా పోయక్కర్లేదు. ఆకు కడుక్కొని పెట్టుకుంటాం కదా, ఆకులోనే వాటర్ ఉండిపోతుంది. ఇది మగ్గిపోతే ఇనిపేసుకోవాలి. కాస్త మూత పెట్టుకుంటే ఇంకొంచెం మగ్గిపోతుంది. ఇనిపేసుకుందాం. ఇనిపేసుకున్న తర్వాత ఇందాక వినాయకుడిని చూపించాను కదా, ఇది మందిరంలో ఉంటుంది. ఈ వినాయకుడు దొడ్డ గణపతి, బెంగళూరులో ఉంటాడు, చాలా ఫేమస్ అయిన. అక్కడ కూడా దండ వేసి ఇది కావాలి అని అనుకుని ఇంటికి వచ్చాక ఆ కోరిక అయిపోతుంది. అప్పుడు మళ్ళీ వెళ్ళి దండ వేస్తాం అన్నమాట. అది ఈయనకి దండే ముఖ్యం. నేను మా అబ్బాయిలు బెంగళూరులో ఉన్నారు, వెళ్ళినప్పుడల్లా అక్కడ అందుకు వేస్తూ ఉంటాం. ఏదనుకుంటే అది అవుతాయి. మా ఫ్రెండ్స్, చుట్టాలు కూడా మా కోరిక కావాలని తీర్చమనండి, దండ వేయండి అంటూ ఉంటారు. వాళ్ళ గురించి కూడా వెళ్ళి దండ వేసి వస్తూ ఉంటాను బెంగళూరులో ఉన్నప్పుడు. ఈయన దొడ్డ గణపతి. చాలామందికి చెప్తాను, ఫోటో తీసి పంపిస్తాను. ఫోటో కట్టుకుని ఇంట్లో పెట్టేసుకోండి, పూజ చేయండి, అనుకున్న పనులన్నీ అవుతాయని చెప్తాను వాళ్ళకు కూడా. ఇదిగోండి, ఈ కాడల్లో కూడా పీచు ఎక్కువ ఉంటుందిట. అందుకని కాడలు కూడా నేను పాడాను, లేతగా ఉంటాయి కదా, చక్కగా ఇలాగా ఆకు ఇనిపేస్తున్నా. ఇనిపోయింది కదా. చింతపండు రసం ఇలా తీసుకుని ఉట్టులు లేకుండా